రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం కొరకు బారులు తీశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొనుటకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు కేఎస్ చట్టం, కొండ విఘ్నేశ్వర రెడ్డి, పాండురంగారెడ్డి, వెంకటరెడ్డి, చేవెళ్ల బీజేపీ నాయకులు దర్శనం చేసుకున్నారు. మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుటకు అధిక సంఖ్యలో బారులు తీసి లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. మరియు అనంతరం ఆలయ ధర్మకర్త శ్రీ పాల్ గారు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా స్టాపర్ జరుగుతున్నది. ఇక్కడ మేము ఉదయం 6 గంటలకు వచ్చినాము. ఇక్కడ 12:30కు దర్శనమైంది. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు జరుగుతున్నారు. ఇక్కడ దర్శనం మంచిగా జరుగుతుంది. ప్రతి ఏడాది ఉత్తమ విగ్రహం వెంకటేశ్వర కూడా మంచిగా జరుగుతుంది. వెంకటేశాయ శ్రీ చేవెళ్ల బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేవెళ్ల నేటు ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలో భాగంగా ఉదయం 4 గంటలకు అభిషేకము, 4:30 ప్రాంతంలో గోమాత పూజ, అనంతరం అర్చన, తర్వాత ఉత్తర ద్వార పూజ అయిన పిమ్మట సర్వదర్శనం ప్రారంభమైనది. అలాగే 10:30-11 ప్రాంతంలో లక్ష తులసి పుష్ప అర్చన అత్యంత ఘనంగా వైభవపేతంగా జరిగినది. 1:30-2 గంటల ప్రాంతంలో భక్తుల రద్దీ కాస్త తగ్గిన తర్వాత గరుడ సేవ కూడా నిర్వహించబడును. రాత్రి 7 గంటల ప్రాంతంలో మొదటి పూజ, హారతి, పౌర్ణిమ సేవ జరిగింది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇంకా కూడా వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకోగలం మనం.